అమ్మాయి సదా పాలు దోషానికి వెళ్ళి చూస్తే ఏమంది కాలు విప్పి లేకపోతే ఆవులు కట్టుకోవాలి మమ్మల్ని వెక్కిరిస్తూ పోయాడమ్మా మీ కృష్ణుడు. సరేలేమ్మా, కడవలో ఉన్న కాగిన పాలు మీ కృష్ణుడు కాళ్ళన్నీ తాగేసి కడవలన్నీ అలపడి ఆడిపోయాడమ్మా. మా ఇంట్లో మీ కృష్ణుడికి అందకుండా కడవలు బుద్ధి మీద పెడితే రోళ్ళు పీటలు వేసి అమ్ముకుని పాలు పెరుగు మీగడ వెన్న తిన్నంత తినేసి మారిపోయాడమ్మా. మా ఇంట్లో ఏం చేశాడనుకున్నా వెన్న మీగడ తాను తినేసి పోతూ పోతూ ఖాళీ కడవలు మా కట్టింట్లో పడేసి పరిగెత్తాడమ్మా. వారికి మాకు పేరు చదవడం కూడా అయింది తెలుసా. మా ఇంట్లో ఏమైనా తక్కువ తిన్నాడా? మా పిల్లల్ని అల్లరి పెడుతున్నాడమ్మా నీ కొంటి కృష్ణుడు. మేము ఈ అల్లరిని భరించలేకపోతున్నామమ్మా. ఈ రోజు నీ కృష్ణుడిని మా ఎదురుగా బుద్ధి చెప్పి ఖండించి తీరాలి. మా కృష్ణుడు అలాంటి అల్లరి చేసేవాడు కాని కాదమ్మా. మీరందరూ ఊరికే మా కన్నయ్యను అసూయతో ఆడిపోసుకుంటున్నారు. అయినా నేను మా కన్నయ్యకు బుద్ధి చెప్తాను. దయచేసి మీరు వెళ్ళండమ్మా. కన్నయ్య, ఎన్ని మార్లు ఇలా వారి చేత వీరి చేత మాటలు పడిన చెప్పు. ఎన్ని మార్లు నిన్ను బ్రతిమిలాడి బుజ్జరించి చెప్పాను కన్నయ్య, ఇలాంటి అల్లరి పనులు చేయవద్దని. నేను వీరందరి ముందు ఏదో తలెత్తుకుని మాట్లాడను కన్నయ్య. ఎందుకు తండ్రి